మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాక, అదే విధంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన ఇచ్చిన హామీల మేరకు గాని, లేదంటే అమెరికానే మాకు ఫస్ట్ అన్న హామీ మేరకు గాని, వివిధ దేశాల మీద అమెరికా దిగుమతి చేసుకుంటున్న వస్తువుల మీద టారిఫ్లు పెంచడం మొదలు పెట్టాడు. అందులో భాగంగానే మన దేశం మీద కూడా, మన దేశం ఎగుమతి చేస్తున్న వస్తువుల మీద అమెరికా దిగుమతి చేస్తున్న వస్తువుల మీద కూడా 25% మొదట పెంచాడు. ఆ తర్వాత రష్యాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయనే సాకు చూపెట్టి మరో 25% కూడా పెంచడం జరిగింది. అది రేపు 25వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ టారిఫ్ల విషయంలో గాని, రష్యా సంబంధాల విషయం గాని, దానివల్ల మనకేం నష్టం, మన దేశం ఏం చేస్తా ఉంది అనే విషయాల మీద మాట్లాడుకుందాం. ఆ విషయాల మీద మాట్లాడడానికి మన స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకోండి. నమస్తే రాజు గారు. మీరు గతంలో కూడా టారిఫ్ల మీద గాని, అమెరికా విషయంలో, మోడీ విషయంలో గాని చాలా ఇంటర్వ్యూలో మా ప్రేక్షకుల కోసం చెప్పారు. అయితే మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని క్వశ్చన్స్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు మోడీ వచ్చే నెలలో అమెరికా వెళ్తా ఉన్నాడు. ఈ గత 4 నెలల నుంచి ట్రంప్ భారత్ మీద వేస్తున్న టారిఫ్ల విషయంలో గాని, లేదంటే ఆయన మాట్లాడుతున్న విషయాల మీద గాని, పాకిస్తాన్ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా చాలా విషయాలు నేనే యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్పాడు. ఇవన్నిటి మీద కూడా క్లియర్ కట్ గా చర్చలు చేసి మాట్లాడడానికి రేపు మోడీ వచ్చే నెలలో వెళ్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా అంత చొరవ చూస్తున్న మోడీ మీద మీరు ప్రతిసారి ఎందుకు ఈ విమర్శలు చేస్తా ఉంటారు? దానికి కారణం ఏంటి? మొదటిగా మీకు అర్థం అవ్వాల్సింది అది విమర్శ కాదు, దేశభక్తి. ఎందుకంటే దేశ ప్రయోజనాలు బాగుండాలి, దేశం బాగుండాలి, దేశంలో ఉన్న ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు. మీకు మోడీని తిట్టడం దేశభక్తి లాగా అనిపిస్తుందా? మోడీ నేను తిట్టంలే, నేను అనేక విషయాల్లో మోడీని పొగుడుతున్నాను కూడా. ఆయన్ని గత ఇంటర్వ్యూలో కూడా మోడీ ఫలానా విషయంలో చాలా గట్టిగా ఉన్నాడు, చాలా మోడీ నుండి నేర్చుకోవాలని కూడా చెప్పాను. కానీ ఈ విషయంలో నేను కోరుకుంటుంది, నేను నా ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి అని అంటే ఒకటే ఒక్క విషయం. మోడీ భారతదేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడా, లేదు తన అత్యంత సన్నిహితుల కోసం పనిచేస్తున్నాడా అన్నది ఇక్కడే కీలకం. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతుంది. రేపు 25వ తారీఖు నుంచి ఇంకొక 25%, ఆల్రెడీ 25% అమల్లోకి వచ్చింది. రష్యాతో ఆయిల్ వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి మరొక 25% మొత్తం కలిపి 50%. అది అందువలన అది రేపు 25వ తారీఖు తర్వాత అమల్లోకి వస్తుంది. అంటే 50% మన ఎగుమతుల మీద అమెరికా చేసుకుంటున్న దిగుమతుల మీద చేస్తే అది విపరీతమైన ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద, భారతదేశ ఉన్న సంస్థల మీద, అలాగే ఇప్పుడు మోడీ గారు మాట్లాడిన మీడియం అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈస్ అంటాం, అదే చిన్న పరిశ్రమ, దాని మీద మీకు విపరీతమైన ప్రభావం పడుతుంది. అలాగే స్టార్ట్అప్స్ ఉన్నాయి. స్టార్ట్అప్స్ ఏవైతే ఇప్పుడు అమెరికా ఎగుమతుల కోసం ఎక్స్క్లూజివ్ గా వ్యాపారం చేస్తున్నాయో అవైతే దెబ్బతినే పరిస్థితి. మొత్తం డైరీ, ఆటోమొబైల్, ఫార్మస్యూటికల్స్, ఇట్లా అనేక రంగాల్లో మనం ఏదైతే భారతదేశం నుండి అమెరికాకి ఎగుమతులు చేస్తున్నామో ఆ పరిశ్రమలన్నీ దెబ్బతింటాయి, వాటి మీద ప్రభావం పడుతుంది. ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది కార్మికుల మీద ఆ ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే కార్మికుల మీద, యజమానుల మీద ప్రభావం పడుతుందో అది దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడ్డానికి, మన జీడిపి తగ్గడానికి దోహదపడుతుంది. ఇది మా తపన. ఈ విషయంలో మోడీ భారతదేశ ప్రధానిగా, భారతదేశ ప్రయోజనాలు కోరుకునే వ్యక్తిగా 140 కోట్లని ఆయన చెప్తుంటారు కదా, 140 కోట్ల ప్రజల కోసం ఆయన గట్టిగా నిలబడాలన్నది కోరుకుంటున్నా. అందుకే నేను అన్నది చాలా స్పష్టం. మోడీ శాశ్వతంగా ప్రధానిగా ఉన్నా పర్వాలేదు, కానీ ఎవరి కోసం పనిచేయాలి అని అంటే దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలి. దేశంలో ఉన్న పేద ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు, చిన్న పెద్ద పారిశ్రామికవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు కాదు, చిన్న మధ్యతరగతి కొంచెం బడా పారిశ్రామికవేత్తల గురించి కూడా, వాళ్ళ ప్రయోజనాలకు కూడా మోడీ పని చెయ్యాలని కోరుకుంటుంది. మన మీద సుంకాల విషయంలో మాట్లాడారు. అన్ని దేశాల మీద వేస్తున్నట్టే మన దేశం మీద కూడా ఇస్తాం. మన మీద ప్రత్యేకంగా ఏం లేదు కదా, అన్ని దేశాల మీద కూడా ఆ స్థాయిలోనే ఉండొచ్చు కదా. దాన్ని ప్రత్యేకంగా మన మీదనే వేస్తున్నారని ఎందుకు అనుకోవాలి? వివిధ దేశాల మీద కూడా ఎంతెంత చెప్పండి. ఇక్కడే తేడా ఉంది. మోడీని ఏమన్నారు? భజన పరులందరూ విశ్వగురువు అన్నారు. మోడీ ఎంత అత్యంత ఆప్తుడు ట్రంప్ కి అన్నారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు కదా. మరి అత్యంత ఆప్తుడై ఉంటే
మోడీయే విశ్వగురువు అయితే మరి ట్రంప్ భారతదేశానికి 50% టారిఫ్లు ఈవెన్ చైనా మీద వేయలే, యూరోపియన్ యూనియన్ మీద వేయలే, ఇతర కంట్రీల మీద వేయలే. అవన్నీ వ్యాపారం చేస్తున్నాయి. చైనా రష్యాతో చాలా వ్యాపారం చేస్తుంది. ఇంకా మాట్లాడితే భారతదేశం కన్నా ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది చైనా, యూరోపియన్ యూనియన్ చేసుకుంటుంది, ఈవెన్ మీకు అమెరికా కూడా చేసుకుంటుంది. కానీ ఇక్కడ చైనాతో మరి ట్రంప్ జిన్పింగ్ ఏమి ట్రంప్ నా మిత్రుడు అని చెప్పలే. ఇంకా కావాలంటే ట్రంప్ కూడా జిన్పింగ్ నా మిత్రుడు అని చెప్పలే. కానీ ట్రంప్ కూడా చాలా సార్లు చెప్పాడు మోడీ నా మిత్రుడు అని చెప్తున్నాడు. అయినా మిత్రుడే, వ్యాపారమే అన్నారు. మరి భారతదేశం మీద ఎందుకంత టారిఫ్ వేస్తున్నారు? ఆల్రెడీ 25% వేశారు, అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 25 తర్వాత అది 50% అవుతుంది, అమలు చేస్తానని చెప్తున్నారు. ట్రంప్ మాట్లాడటం లేదు, మోడీ మాట్లాడటం లేదు. కానీ చైనాతో 90 రోజులు మళ్ళీ పొడిగించారు. ఇంకా చైనాతో చర్చలే లేవు. చైనా ఎక్కడా అంగీకరించలేదు. చైనా అమెరికా మధ్య ఎక్కడా చర్చలు జరగలేదు. మరి ఇది తేడా. చైనా అమెరికా ఆర్థిక వ్యవస్థ విషయంలో మిగతా విషయాల్లో పెద్ద శత్రువు లాగా ఉంటారు. ఆ శత్రు దేశం మీద తక్కువ వేసి మిత్రుడు మా దోస్తు అనుకునే దాని మీద మన దాని మీద 50%. అదే కదా మా బాధ. మేము కోరుకుంటుంది అదే, మేము తపన పడుతుంది కూడా అదే. మోడీ గట్టిగా నిలబడాలి, తన స్నేహాన్ని ఉపయోగించుకోవాలి, భారతదేశం 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా నిలబడాలి, గట్టిగా ఉండాలి, తాడోపేడో పెంచుకోవాలని చెప్పటం లేదు. కానీ వ్యాపారం విషయంలో, దేశ ప్రయోజనాల విషయంలో, దేశ ప్రజల ప్రయోజనాల విషయంలో మోడీ ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు అని కోరుకుంటున్నాం. మొత్తాన్ని 50% టారిఫ్ పెంచడానికి వాళ్ళు చెప్తున్న సాకు ఒకటి, రష్యాతో వ్యాపారం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రష్యాతో మంచి సంబంధాలు మన దేశానికి ఉన్నాయి. అనేక విషయాల్లో రష్యా సహకరించింది. యుద్ధ విమానాలు కొనడంలో గాని, అదే విధంగా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో గాని, ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ, ముఖ్యంగా భారతదేశం సొంతంగా నిలబడి పరిశ్రమల్లో గాని టెక్నాలజీ విషయంలో నిలబడడానికి, ఆ ఉపగ్రహాల విషయంలో గాని, ఇట్లాంటి అనేక విషయాల్లో కూడా సోవియట్ యూనియన్ మన డెవలప్మెంట్ లో చాలా ముఖ్య పాత్ర వహించడంతో పాటు కొన్నిసార్లు స్వయంగా సహకరించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఏమో వాళ్ళతో వ్యాపారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదు, మీ మీద పెంచుకుంటూ పోతానని అంటున్నా. ఇట్లాంటి పరిస్థితుల్లో మోడీ రష్యా ఇండియా సంబంధాల విషయంలో ఎట్లాంటి వైఖరి తీసుకోబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అని మీరు అనుకునే? అమెరికా మన మీద ఆంక్షలేస్తుంది, మన మీద షరతులు పెడుతుంది. రష్యాతో మీరు వ్యాపార సంబంధాలు, ముఖ్యంగా ఆయిల్ ని దిగుమతి చేసుకోకూడదు, ఆయిల్ ని కొనకూడదు అని చెప్తుంది. కానీ మీకు డేటా తీస్తే రష్యన్ ఫాజిల్ ఫ్యూయల్స్ దాంట్లో చైనా 78 బిలియన్ యూరోల వ్యాపారం చేస్తే భారత్ 48 బిలియన్ యూరోలే చేసింది. ఓహో, చైనా కంటే మనం తక్కువ. చైనా 78 బిలియన్ యూరోస్ వ్యాపారం, దాదాపు డబుల్ రష్యా నుంచి తెప్పించుకుంది. అది కూడా ఫాజిల్ ఫ్యూయల్ వరకే, ఇతర క్రూడ్ ఆయిల్ కాదు. రెండోది ఇండియా ఎంత, కేవలం 48 బిలియన్, దగ్గర 30 బిలియన్ యూరోస్ తేడా ఉంది. భారత్ దిగుమతి చేసుకుంటున్న రష్యన్ ఫాజిల్ ఫ్యూయల్ కి చైనా దిగుమతి చేసుకుంటున్న రష్యా ఫాజిల్ ఫ్యూయల్స్. అలాగే టర్కీ కూడా, టర్కీ 34 బిలియన్ యూరోలు చేస్తుంది. రెండోది, అసలు భారతదేశంలో ఇప్పుడు ఆయిల్ నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు, రష్యాతో మన భారతదేశం వ్యాపారం చేయడం వల్ల, క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకోవడం వల్ల అమెరికాతో సహా, ప్రపంచంలోని అమెరికాతో సహా ఇతర దేశాలకు కూడా భారతదేశం చాలా లాభం చేకూరుస్తుంది. ఎందుకనంటే భారతదేశం రష్యాతో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుని దాన్ని రిఫైన్ చేసి అమెరికాతో సహా ఇతర దేశాలకి ఎగుమతి చేస్తుంది. దాని వల్ల ప్రపంచంలోనే క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉండడానికి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది, ఉపయోగపడుతుందని మన ఆయిల్ రంగ నిపుణులు చెప్తున్నారు. మరి మోడీ ప్రభుత్వానికి తెలీదా? మోడీకి తెలీదా? తెలీదా? అదే అందువల్ల ఆయన అన్నారు, కథ ఆయన తనేజా అన్న ఆయన అన్నారు కూడా, అసలు మనల్ని, మన భారతదేశాన్ని ట్రంప్ పొగడాలి తప్ప షరతులు పెట్టకూడదని చెప్తున్నారు. అదే అమెరికా కూడా లాభపడుతుంది, అమెరికాతో సహా అనేక దేశాలు. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకొని రిఫైన్డ్ ఆయిల్ ఎగుమతి చేస్తాం. ఇది కీలకం. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ అదే ఆయిల్ నిపుణుడు చెప్పారు, ఇప్పుడు భారతదేశం ఆయిల్
విపరీతంగా దిగుమతి చేసుకుంటుంది, దిగుమతుల మీదే భారతదేశం ఆధారపడి ఉందని ఆయిల్ రంగం వరకు. ఇక్కడ భారతదేశం మీద పడే భారం అది కూడా లెక్క కట్టి చెప్పారు వాళ్ళు. ఒక $10 ఇంటర్నేషనల్ క్రూడ్, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు $10 పెరిగితే భారతదేశానికి ఎంత భారమో తెలుసా? 13 నుంచి 14 బిలియన్ డాలర్లు. 13 నుంచి 14 బిలియన్ డాలర్లు. అంటే ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ మీద మన భారతదేశం మీద అది ప్రభావం పడుతుంది, అది లాభం. మరి దీని మీద ఎందుకు మోడీ స్పష్టంగా మాట్లాడటం లేదు? పార్లమెంట్ లో మాట్లాడరు, బయట మాట్లాడరు, ట్రంప్ పేరు చెప్పరు, షరతులు ఏమయ్యాయో చెప్పరు. అందులో కీలకమైంది వచ్చింది ఇప్పుడు, ఇది బయట పెట్టడం లేదు మోడీ గారు, మోడీ ప్రభుత్వం, లేకపోతే మోడీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, లేదు బీజేపీ మాట్లాడమనండి దీని మీద. ఇప్పుడు ఆగస్టు వరకే మనం దిగుమతులు చేసుకుంటున్నాం అట రష్యాతో. ఎందుకంటే కెప్లర్ అనే షిప్ ట్రాకింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు చైనా విపరీతంగా దిగుమతి చేసుకుంటుందట. అంటే రేపు రాబోయే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు దానికి సంబంధించి ఆర్డర్లన్నీ ఇచ్చిందట. భారతదేశం మొత్తాన్ని వ్యాపారాన్ని నిలిపివేసిందట. ఇదేమర్థం? ఇది రష్యాకి ఆర్డర్లు ఇవ్వలేదు అంటే అమెరికాకు భయపడి ఆపేసింది. మరి అదే మరి ఇప్పుడు ఇది నేను చెప్తుంది కాదు, కెప్లర్స్ షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఇది. మరి ఇవి సాక్ష్యాలు ఉన్నాయి. పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్ లో చర్చకి అనుమతించరు. ఆపరేషన్ సింధూర్ మీద అడిగారు, మాట్లాడరు. ట్రంప్ మాట్లాడే దాని మీద, ట్రంప్ టారిఫ్ల మీద, భారతదేశం మీద పడే ప్రభావం మీద పార్లమెంట్ లో చర్చిద్దామని చెప్పారు, చర్చించరు. మరి ఏంటి మోడీ? ఇది కదా కోరుకుంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం అమెరికా చెప్పినట్టు, ట్రంప్ చెప్పిన దారిలోనే మోడీ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే రష్యా నుంచి నేను చెప్పడం కాదు, నివేదిక అంతర్జాతీయ రవాణా, షిప్ రవాణాది డీటెయిల్స్ డేటా ఇచ్చే కెప్లర్ సంస్థ చెప్తుంది. అలాగే మన ఆయిల్ రంగ నిపుణులు చెప్తున్నారు. అవును, భారతదేశం లాభం జరగాలి అని అంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉండాలి, తగ్గితే లాభం, పెరిగితే నష్టం అని. ఇంత ముందు అదే జరిగింది కదా. దాంతో పాటు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడల్లా మన పెట్రోల్ డీజిల్ పెరిగింది, రేట్లు పెరిగాయి కదా. మీరు నేను దాని మీద ఆ భారం భరించాం కదా. మరి ఇప్పుడు దాంతో పాటు షిప్పింగ్ రవాణా సంస్థ చెప్పడంతో పాటు మన నిపుణులు చెప్పారు. అదే విధంగా మనకంటే రష్యాతో ఎక్కువగా వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద తక్కువ ట్యాక్స్ ఉంది, మనం వాళ్ళకన్నా తక్కువ చేస్తున్నా ఎక్కువ ట్యాక్స్ ఉంది. ఇట్లాంటి సందర్భంలో రేపు మోడీ వచ్చే నెలలో అమెరికా పర్యటన చేయబోతున్నారు. అమెరికా పర్యటనలోనైనా ఈ సంబంధాల విషయంలో, దేశ సంబంధాల విషయంలో గాని, ఆయిల్ కొనుగోళ్లు, వ్యాపార సంబంధాలు, ఈ ట్రంప్ బెదిరిస్తున్న బెదిరింపులు, వీటన్నిటి మీద బాగా మన మోడీ గారు చాలా మన దేశం కోసమే దేశభక్తుడిగా, విశ్వగురువుగా పేరొందాడు. అనేక దేశాలతో గట్టిగా మాట్లాడుతాడని ఒక మంచి పేరు కూడా ఉంది. రేపు ఈ విషయాలను తేల్చబోతున్నాడా? మీరేమంటారు? తేల్చాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ది తేలుస్తాడని నమ్మకం లేదు. రెండు నావే. ఎందుకు అని అంటే ఇంతవరకు ఆయన తీరు ఎక్కడ తేల్చేటట్టు ఆయన ప్రవర్తన లేదు, ఆయన మాటలు లేవు. ఒకటి. రెండోది, ఎందుకు తేల్చాలని కోరుకుంటున్నాం అని అంటే వ్యక్తులు అప్రధానం, దేశం శాశ్వతం, దేశ ప్రయోజనాలు కీలకం. అందువల్ల అటువంటి నేపథ్యంలో మోడీ రేపు చైనా వెళ్తున్నారు, ఆయన అమెరికా వెళ్తున్నారు. ఆయన అన్ని దేశాలు తిరగాలని కోరుకుంది, తీర్చుకోమనండి. కానీ ఆ కోరిక తీర్చుకునేటప్పుడు భారతదేశ ప్రయోజనాలు కూడా, సొంత కోరికలు ఏముంటాయి, దేశం కోసం సొంత కోరిక ప్రపంచం తిరగాలని చెప్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉండొచ్చు. ఆయన మనిషే కదా, ఆయన ఒప్పుకోరు మనిషి అని, కానీ ఆయన మానవుడే, ఆయనకి కోరికలు ఉంటాయి. నేను ఆ కోరికల దృష్ట్యా నేను మాట్లాడటం లేదు. నేను కోరుకుంటుంది ఏంటనంటే ఇప్పటికైనా ఆయిల్ రంగ నిపుణులు చెప్పినా, కెప్లర్ డేటా చెప్పినా, ట్రంప్ వ్యవహారం చూసినా ఖచ్చితంగా మోడీ గారు నిలబడాలి భారతదేశ ప్రయోజనాల కోసం. దానికోసం నిలబడేటట్టు మనం కూడా వీలైతే అనేక రూపాల్లో ఆ చర్చలు జరిగేటట్టు, అది మోడీ మీద ప్రభావం పడేటట్టు, మోడీ రేపు ఏ దేశానికి వెళ్ళి, ముఖ్యంగా అమెరికా వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారతదేశ ప్రయోజనాల కోసం నిలబడాలి, భారతదేశ స్వావలంబన్ని కాపాడేటట్టు ఆయన వ్యవహరించాలి అన్నది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజు గారు. మోడీ రేపు అమెరికా వెళ్తున్న సందర్భంలో ఎట్లా ఉండాలి, మన దేశ వ్యాపార సంబంధాలు, మన దేశానికి ఏది లాభం ఏది నష్టం అనే విషయాలు, అనేక విషయాలు కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు చూస్తున్నా వినండి T10. మరొక మంచి ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ.